హలో అండి. లాస్ట్ వీడియోలో నేను ఒక వీడియో పెట్టింటే వీళ్ళ గురించి వీళ్ళు ఎవరు తులసి అని ఒకరిద్దరు అడిగినారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళకు ఛానల్ ఉంది. అయితే వీళ్ళు ఎలా చేస్తారంటే లేనిది క్రియేట్ చేస్తారు. అంటే అది మ్యాటర్ కాదు, ఎందుకంటే వ్యూస్ కోసం. అట్లనే మొన్న వాళ్ళు ఆడిన నాటకం ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉండిందంట. అయితే ఆమెను గదిరించి ఆమెకు రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఒక బాబో పాపో అయితే ఇంకా రివీల్ చేయలేదు. దాన్ని ఇంకా సాగదీస్తూనే ఉండరు. అయితే ఒక బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ బావ వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఎక్కడో బయటికి వెళ్ళారంట పనికి అయితే పోర్లే. వాళ్ళు యూట్యూబ్ మీదనే వీడియోస్ చేసుకుంటానే ఇంకా యూట్యూబ్ సంపాదన మీదనే వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముడు బయటికి పోయిండ్రంట. బయటికి పోయింటే ఈమె ఇంట్లో ఉన్నింది కదా, ఇద్దరు పిల్లలు, ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు. అంటే ముందు ఇద్దరు ట్విన్స్ పుట్టిండ్రు, తర్వాత ఒక బాబు పాప ఇంకా రివీల్ చేయలే కదా, ఒక బేబీ అయితే ఉంది. అయితే సన్నపిల్లతో ఇంట్లో ఉంటే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ఈమెను బెదిరించి ఆ బేబీని తీసుకొని పోయిండ్రంట. బేబీని తీసుకొని పోతే ఏదో ఒకవేళ నిజమే అనుకుందాం, తీసుకొని పోయినరు బేబీని అనుకుందాం. అయితే వీళ్ళు ఏం చేయాలి, వీడియోలా తీసుకునేది, వీడియోలలో వాళ్ళు పరిగెత్తేది, పోలీసు వాళ్ళతో మాట్లాడేది, అవన్నీ మాట్లాడినట్టు అన్నీ క్రియేట్ చేసి పెడతాను. అయితే మళ్ళీ ఏమన్నా నిజంగానే జరిగి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వీళ్ళు ఇంట్లో పండుకొని ముగ్గురు బావ మరదలు మొగుడు ఇంట్లో కొట్లాడుకుంటారు. అది ఆడ చెప్పండి. వ్యూస్ కోసం ఎంత దిగజారిపోతారంటే లేని అన్నీ క్రియేట్ చేసి వాళ్ళ మగోళ్ళు కూడా ఆడోళ్ళ కన్నా ఎక్కువగా ఏడుతారు. అబ్బా వాళ్ళ వీడియోలు భలే కామెడీగా ఉంటాయి. కావాలంటే మీరు కూడా చూడండి. లచ్చక్క టీవీ ఆఫీషియల్ అని ఇంకొకటి ఏదో ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇప్పుడు లచ్చక్క టీవీ అఫీషియల్ అని కొట్టి చూడండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో ఆ అన్న వచ్చేసి ఎలా వీడియోలు చేసేవాడంటే అంటే ఆడ మగాళ్ళకి కాకుండా వీడియోలు చేసేవాడు వ్యూస్ కోసం. ప్రీ ప్లాన్డ్గా క్రియేట్ చేసుకునేది, ఇంట్లో వరకే గొడవ పడుకుండేది, అది సోషల్ మీడియాలో పెట్టేది. అసలు ఎలా ఏడుస్తారంటే ఆడ కాకుండా మగ కాకుండా ఏడుస్తారు కదా, అట్లా ఏడుచు అంటారు. ఒకసారి మీకు ఆ వీడియోలు చూడండి, అది వదిలిపెట్టేసేయండి. మా ఇబ్బి చూడండి, ఆమె బాగా చూసుకుంటుంది మా బాబును. అయితే చూడండి, దాంతో గుద్దిచ్చాండు రెడీ చేసి. ఆమెనే పాపం నీళ్లు కాంచుకొని వచ్చింది, స్నానం చేపించి రెడీ చేసింది. అట్లా కుదరలేదని ఇప్పుడు వెనక్కి పోయి మళ్ళీ గుద్దడం స్టార్ట్ చేసింది. అంటాన్ని ఇట్ట నాకు దెబ్బ తగలేదని వెనక్కి పోయి మరీ కొడతాను వారా దాన్ని చూడండి ఫ్రెండ్స్. ఏందో నాకు పెద్దగా వాయిస్ ఇవ్వాలంటే నాకు అసలు కుదరదబ్బా. ఎట్నో ఒకటిలే వీడియో ఓపెన్ చేస్తే చాలు. కానీ ఏమోలే, సబ్స్క్రైబ్ చేయండి.